Good morning, students. So, welcome back to your maths class, Easy Conceptual Learning by Saujanya. So, Cramer's rule. So, this is the next topic after partial fractions. Cramer's rule ఎలా చేయాలో ఒక్కసారి డీటెయిల్డ్గా మళ్ళీ ఇంకొకసారి నేర్చుకుందాము. క్రామర్స్ రూల్లో మనకి 3 అన్నోన్స్ ఉంటాయమ్మా, ఎక్స్, వై అండ్ జెడ్. అంటే 3 వాల్యూస్ మనం కనుక్కోవాలి. 3 ఈక్వేషన్స్ ఉంటాయి అలాగే. ఓకే, దీంట్లో తెలియాల్సిన టర్మ్స్ ఏంటంటే కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో? 2. కోఎఫిషియంట్ అంటే ఎక్స్కి ముందు ఉన్న న్యూమరికల్ వాల్యూ, ఒక నంబర్, దాని సైన్తో పాటుగా దాన్ని న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటారు. వైకి ఏంటంటే -1, జెడ్కి ఏంటంటే 1. ఓకే, అలాగే సెకండ్ ఈక్వేషన్లో కోఎఫిషియంట్ ఇస్ 1, వై కోఎఫిషియంట్ ఇస్ -2 అండ్ జెడ్ కోఎఫిషియంట్ ఇస్ -3. In the third equation, x coefficient is 3, y coefficient is 1 and z coefficient is -2. Okay, so first దీన్ని ముందు coefficients a is equals to అని చెప్పి కోఎఫిషియన్స్ని ముందు రాసుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ x, కోఎఫిషియంట్ ఆఫ్ y, కోఎఫిషియంట్ ఆఫ్ z. xyz ఫస్ట్ ఈక్వేషన్, xyz సెకండ్ ఈక్వేషన్, xyz కోఎఫిషియంట్స్ థర్డ్ ఈక్వేషన్. ఓకే, సో కోఎఫిషియన్స్ రాసుకున్న తర్వాత దీనికి ఫస్ట్ డిటర్మినెంట్ కట్టాలి. డిటర్మినెంట్ ఎలా కడతాము? డిటర్మినెంట్ డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ 2 ఇంటూ మా ఫస్ట్ టర్మ్ చూసినప్పుడు ఈ ఇట్ సైడ్ ఉన్న లైన్ కానీ ఇటేపు ఉన్న లైన్ కానీ తీసేసేసి ఈ ఉన్న మైనర్ని -2 ఇంటూ -2 అంటే మనకి ఇక్కడ వచ్చేది ఒకసారి మళ్ళీ రాసుకుందాం. -2, -3, 1, -2 వీటిని డెట్ కట్టాలి. ఓకేనా, 2తో వీటిని డెట్ కట్టాలి. నెక్స్ట్ది -1, సెకండ్ది ఆల్రెడీ మైనస్ ఉంటుందమ్మా, మైనస్ ఇంటూ ఒకవేళ అక్కడ మైనస్ ఉంటే మల్టిప్లై చేయాలి, -1. ఇప్పుడు ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ అంటే ఈ నంబర్కి హారిజాంటల్గా వర్టికల్గా ఉన్న టర్మ్స్ని తీసేస్తే మనకు ఒక 4 డిజిట్స్ కనపడతాయి. ఆ 4 డిజిట్స్ని డెట్ కింద రాసుకుంటాం మనం. ఓకే, థర్డ్ టర్మ్ +1 ఇంటూ 1 తీసేస్తే ఏమొస్తుందమ్మా, ఇట్లా వస్తుంది. అంటే 1, -2, 3, 1. సో వీటిని క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు ఎలా చేస్తామంటే ఏడి ఇది మల్టిప్లై చేసి దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు మైనస్తో చేయాలి. చూడండి, 2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఫస్ట్ ప్లస్, 2 ఇంటూ 2 4, ఇక్కడ ఫస్ట్ మైనస్ పెట్టుకొని -3 ఇంటూ 1 -3. ఈ మైనస్ యాజ్ యూజువల్ మామూలుగా మైనస్ చేయాలి దాన్ని. ఓకేనమ్మా, మైనస్ ఇంటూ మైనస్ +1 ఇంటూ ప్లస్ ఇంటూ -2. ఇక్కడ ఆల్రెడీ ముందు మైనస్ ఉంటుంది, బ్రాకెట్లో రాసుకోండి. మైనస్ ఇంటూ ప్లస్, -3 3s are 9. ఓకేనా, +1 ఇంటూ 1 1s are 1, మైనస్ ఉంటుంది, -2 ఇంటూ 3 -6. ఓకేనా, క్లియర్? ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోండి. 2 ఇంటూ 4, మైనస్ ఇంటూ మైనస్ +3, +1 ఇంటూ -2, మైనస్ ఇంటూ మైనస్ +9, +1 ఇంటూ 1, మైనస్ ఇంటూ మైనస్ +6. ఓకే, సో 2 ఇంటూ 4 + 3 7, +1 ఇంటూ -2 +9. రెండు డిఫరెంట్ సైన్స్ అంటే ఏమవుతుంది, మనకి సబ్ట్రాక్ట్ చేయాలి. పెద్ద నెంబర్ ముందు ఏ సైన్ ఉంటే అది పెట్టాలి. +1 ఇంటూ 7. సో 2 7s are 14, +7 +7. సో 14 + 14 28. సో determinant, that means the delta value is +28 which is not equal to 0. అమ్మ, ఫస్ట్ డిటర్మినెంట్ ఎందుకు కనుక్కుంటామంటే అసలు ఈ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుందా, అసలు ఇచ్చిన ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఉంటుందా లేదా కనుక్కోవడానికి చేస్తాం ఫస్ట్ డిటర్మినెంట్. ఇది కనుక నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇట్ మీన్స్ దట్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్వర్టిబుల్. ఓకే, సో ఇన్వర్టిబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఇది ఎప్పుడైతే 0 రాదు అంటే మీనింగ్ ఏంటంటే దీనికి సొల్యూషన్ ఉంది, మనం కనుక్కోవాలంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనం. ఓకేనమ్మా, సో ఇది నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే మీనింగ్ ఇట్ ఈజ్ ఇన్వర్టబుల్ అని. అమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏ వాల్యూ ఎక్స్ కోఎఫిషియన్స్, వై కోఎఫిషియన్స్, జెడ్ కోఎఫిషియన్స్ అయితే బి అనే ఒక మ్యాట్రిక్స్ మనం ఓన్లీ కాన్స్టెంట్స్తో తీసుకుంటాం. చూడండి, 8 -5 -1.
ఓకే, ఓన్లీ కాన్స్టెంట్స్తో తీసుకుంటాం. ఎప్పుడైతే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో నెక్స్ట్ దానికి మనం ప్రొసీడ్ అవుతాం. ఎలాగా, డెల్టా వన్ అనేది మనం ఎలా చూపిస్తామంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ ప్లేస్లో కాన్స్టెంట్స్ రాస్తాము, వై అలాగే రాసి జెడ్ అలాగే రాస్తాం. డెల్టా వన్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఎక్స్ కోఎఫిషియెంట్స్ ప్లేస్లో మాత్రమే మనం కాన్స్టెంట్స్ రాస్తాము, వై అలాగే రాస్తాము, వై కోఎఫిషియెంట్స్ అలాగే రాస్తాం, జెడ్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ కూడా సేమ్ డిటర్మినెంట్ కడతాం. ఎలా డిటర్మినెంట్ కడతాం, 8 ఆఫ్ -2 -3 1 -2 మైనస్ ఆఫ్ -1 ఇంటూ -5 -3 -1 -2 ప్లస్ 1 ఇంటూ -5 -2 -1 1. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 8 తీసుకుంటే ఇది ఈ పార్ట్ ఇక్కడికి వస్తుంది. సో -1 తీసుకుంటే ఇలా టీ షేప్లో తీసేస్తే ఈ 4 నంబర్స్ ఇక్కడికి వస్తాయి. దీన్ని మైనర్ అని పిలుస్తామమ్మా. ఓకే, సో మల్టిప్లై చేసేప్పుడు యాజ్ యూజువల్ 8 ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. ఇటు వచ్చేటప్పుడు మైనస్ ఆల్రెడీ ముందు పెట్టుకోవాలని చెప్పాను. -3 ఇంటూ -1 -3 ఇంటూ +1 మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడేమో ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 మైనస్ పెట్టుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, 3 1s are 3. ఓకే, +1 ఇంటూ -5 మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది మనకి. ఓకే, జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోండి. 4 మైనస్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 +1 ఇంటూ 10 -3 +1 ఇంటూ -5 -2 8 4 + 3 అంతా 7 ప్లస్ 1 ఇంటూ 7 ప్లస్ 1 ఇంటూ -7. 2 సేమ్ సైన్స్ వస్తే యాడ్ చేయాలి, నెంబర్ యాడ్ చేసి సింబల్ అదే సింబల్ పెట్టాలి మనం. నెక్స్ట్ 8 7s are 56 ప్లస్ 7 -7 ప్లస్ ఇంటూ మైనస్. సో మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏం మిగులుతుందమ్మా, 56. ఇది ఏంటిది, డెల్టా 1. ఇదేంటిదమ్మా, డెల్టా 1. సో డెల్టా 1 వాల్యూ కూడా మనకు వచ్చేసింది. 4 times డిటర్మినెంట్ చేస్తాం క్రామర్స్ రూల్లో. ఇది సెకండ్ టైం. మనం ఫస్ట్ టైం చేసినప్పుడు డెట్ ఈక్వల్ టు 0 వస్తుందా లేదా చెక్ చేసుకుంటాం. సెకండ్ టైం డెట్లో ఎక్స్ కోఎఫిషియన్స్ ప్లేస్లో మాత్రం కాన్స్టెంట్స్ రాసుకొని సేమ్ డిటర్మినెంట్ అప్లై చేస్తాం. ఇప్పుడు డెల్టా 2 కనుక్కోవాలి. డెల్టా 2లో ఎక్స్ కోఎఫిషియన్స్ అలాగే ఉంచి వై కోఎఫిషియన్స్ ప్లేస్లో దాని బదులుగా మనము కాన్స్టెంట్స్ రాస్తాం. 8 -5 -1 జెడ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. మళ్ళీ ఇక్కడ కూడా డిటర్మినెంట్ సేమ్. 2 ఇంటూ 2కి ఏమొస్తుంది, -5 -3 -1 -2 మైనస్ ఆఫ్ 8 తీసేస్తే ఏమొస్తుంది, 1 3 -3 -2 1 3 -2 ప్లస్ 1 ఇంటూ 1 -5 3 -1. ఓకే, సో 2 ఇంటూ మైనస్ ప్లస్ 5 2s are 10 మైనస్ పెట్టుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, 3 1s are 3. ఇక్కడ -8 ఇంటూ 1 ఇంటూ -2 -2 మైనస్ పెట్టుకోండి. ఇక్కడ -3 ఇంటూ 3 -9. ఓకే, ప్లస్ 1 ఇంటూ -1 ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ -3 5s are 15. ఓకేమా, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోండి. 2 ఇంటూ 10 -3 -8 ఇంటూ -2 ప్లస్ 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ప్లస్ 1 ఇంటూ -1 ప్లస్ 15. ఓకే, సో 2 ఇంటూ 10 -3 అంటే 7 -8 ఇంటూ -2 ప్లస్ 9 డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. 9లోంచి 2 తీస్తే 7, పెద్ద నెంబర్కి ప్లస్ సైన్ ఉంది, సో ప్లస్ సైన్ ప్లస్ 1 ఇంటూ -1 ప్లస్ 15 సబ్ట్రాక్ట్ చేయాలి, 14 అవుతుంది ఇక్కడ. సో 14 మైనస్ ఇదెంతమ్మా, 8 7s are 56 ప్లస్ 14. ముందు పాజిటివ్ సైన్స్ ఉన్న రెండింటిని యాడ్ చేయండి, 28 మైనస్ 56. సో -28 అనేది మిగులుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ రెండు నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేసి 56 - 28 అవుతుంది. పెద్ద నెంబర్కి ముందు మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సో డెల్టా 2 వాల్యూ కూడా వచ్చేసింది. డెల్టా 2 వాల్యూ ఎలా వచ్చింది, వై కోఎఫిషియన్స్ ప్లేస్లో కాన్స్టెంట్ టర్మ్స్ని పెట్టి డిటర్మినేట్ చేయాలి. వై కోఎఫిషియన్స్ ప్లేస్లో
కాన్స్టెంట్స్ని పెట్టి డిటర్మినేట్ చేయాలి. అది డెల్టా 2. నెక్స్ట్ డెల్టా 3. డెల్టా 3లో ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్ అలాగే ఉంచుతాం, వై కోఎఫిషియంట్ అలాగే ఉంచుతాం, కానీ జెడ్ కోఎఫిషియంట్ ప్లేస్లో మాత్రం మనము కాన్స్టెంట్స్ని పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ డిటర్మినెంట్ అట్లాగే యూజ్ చేస్తాము. 2 ఇంటూ -2 -5 1 and -1 minus of -1 1 3 -5 -1 plus 8 into 1 -2 3 1. ఇది రాసేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ నెంబర్ రాస్తాం. ఫస్ట్ నెంబర్ని హారిజాంటల్గా వర్టికల్గా మనం క్లోజ్ చేస్తే మనకు ఒక మ్యాట్రిక్స్ కనపడుతుంది 2/2. ఈ 2/2 మ్యాట్రిక్స్ని ఇక్కడ రాసుకుంటాం. అలాగే ఇప్పుడు ఈ నెంబర్ రాసేటప్పుడు ముందు మైనస్ కంపల్సరీ. ఇది పాజిటివ్ నెంబర్ అయితే ఇది నెగిటివ్ నెక్స్ట్ సింబల్. సో ఇలా ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో ఇటు సైడ్ 1 3 ఇటు సైడ్ -5 -1 అదే రాస్తాము. 8ని కనుక మనం టూ సైడ్స్ క్లోజ్ చేస్తే అంటే హారిజాంటల్గా వర్టికల్గా క్లోజ్ చేస్తే 1 -2 3 1 ఇది రాస్తాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. 2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ ఆఫ్ -5 మైనస్ ఆల్రెడీ పెట్టాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ -1 మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 15 ప్లస్ 8 ఇంటూ 1 మైనస్ ఆఫ్ -6 మైనస్ ఆఫ్ -6. ఓకే, సో 2 ఇంటూ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ప్లస్ 1 ఇంటూ -1 ప్లస్ 15 ప్లస్ 8 ఇంటూ 1 ప్లస్ 6. ఓకే, సో 2 ఇంటూ 2 ప్లస్ 5 7 ప్లస్ 1 ఇంటూ ఇక్కడ చూసారా 2 డిఫరెంట్ సైన్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసి పెద్దదాని ముందు ఏ సింబల్ ఉంటే అది పెట్టాలి. ప్లస్ 8 ఇంటూ 7. ఓకేనా, ఇప్పుడు 7 2s 14 ప్లస్ 14 ఇక్కడ 28 అయింది. 28 ప్లస్ ఇదేమో 56. ఓకే, 56 ప్లస్ 28 14 7 84. సో 84 డెల్టా 3 వాల్యూ ఇస్ 84. డెల్టా 3 ఎలా కనుక్కున్నామా? డిటర్మినెంట్లో పైన జెడ్ కోఎఫిషియన్స్కి బదులుగా మనం కాన్స్టెంట్స్ని అప్లై చేసుకుని చేయాలి. ఫైనల్గా 4 సార్లు డిటర్మినెంట్ చేసిన తర్వాత ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే డెల్టా 1/డెల్టా, డెల్టా 2/డెల్టా, జెడ్ ఈక్వల్ టు డెల్టా 3/డెల్టా. డెల్టా 1 వాల్యూ వచ్చేసి 56. డెల్టా అంటే ఫస్ట్ది కనుక్కున్నది. డెల్టా వాల్యూ 28. అట్ ద సేమ్ టైం డెల్టా 2 వాల్యూ -28/28. నెక్స్ట్ 84/28. సో ఇట్లా వెళ్ళినప్పుడు క్యాన్సిల్ చేయండి. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 times. ఇదేమో -1 టైమ్, ఎందుకంటే నెగిటివ్ సింబల్ ఉంది, ఒకదాన్ని ఉందని వదిలేయకండి. -1 కింద కూడా ఉంటేనే మనకు క్యాన్సిల్ అవుతాయి అవి. ఓకే, నెక్స్ట్ 28 84లో ఎన్నిసార్లు పోతుంది? 28 84లో ఎన్నిసార్లు పోతుంది మనకి తెలిసి ఉండాలి. లేదంటే కనుక పక్కన డివైడ్ చేసుకునైనా మినిమంగా చూసుకోండి. అంటే 28 ఇప్పుడు లాస్ట్ నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 28 లాస్ట్ నెంబర్ ఇంటూ 2 చేస్తే మనకి 6 వస్తుంది. అదే ఇంటూ 3 చేస్తే 24 కదా, అంటే 4 వస్తుంది. ఇంటూ 4 చేస్తే 32 2 వస్తుంది. ఇంటూ 5 చేస్తే 8 5s are 40 0 వస్తుంది. ఇంటూ 6 చేస్తే 6 8s are 6 ఇంటూ 5 చేస్తే 40 టైమ్స్ అవుతుంది. ఇంటూ 6 చేస్తే 48 అవుతుంది. సో 8 వస్తుంది. ఇంటూ 7 చేస్తే 56 అవుతుంది. ఇంటూ 8 చేస్తే 64 అంటే 4 టైమ్స్ అవుతుంది. సో అట్లా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి 64. సో ఇట్లా లాస్ట్ నంబర్స్ వచ్చేదాన్ని బట్టిగా మనం చూసుకోవచ్చు. ఇంటూ 3 ఇందాక చెప్పాం కదా, లాస్ట్లో 4 వస్తుంది మనకి. ఇంటూ 3 4 టైమ్స్ వస్తుంది. ఇలా 28 ఇంటూ 3 సో 3 8s are 24 3 2s are 6 + 2 84. సో ఇట్లా 3 టైమ్స్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా పైన కింద ఈక్వల్ నెంబర్స్ ఉన్నప్పుడు కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 3 టైమ్స్ వాల్యూ 3. దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ ఈజ్ 2 అండ్ వై వాల్యూ ఇస్ -1 అండ్ జెడ్ వాల్యూ ఇస్ 3. సో దీన్ని బట్టి మనం 3 వాల్యూస్ని మనం కనుక్కోగలుగుతాం. క్రామర్స్ రూల్.
సో ఐ హోప్ ఐఎమ్ క్లియర్. 4 సార్లు డెట్ చేయాలి. ఫస్ట్ దాన్ని డెల్టా అంటాము, ఓన్లీ కోఎఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ రాస్తాము. సెకండ్ దాన్ని డెల్టా 1లో ఎక్స్ కోఎఫిషియన్స్ ప్లేస్లో కాన్స్టెంట్స్ రాస్తాము. డెల్టా 2లో వై కోఎఫిషియన్స్ ప్లేస్లో కాన్స్టెంట్స్ రాస్తాము. డెల్టా 3లో జెడ్ కోఎఫిషియన్స్ ప్లేస్లో కాన్స్టెంట్స్ రాస్తాం. కానీ డిటర్మినెంట్ సేమ్గా కడతాం మనం. కట్టిన తర్వాత ఎక్స్ వాల్యూ డెల్టా 1 బై డెల్టా, వై వాల్యూ డెల్టా 2 బై డెల్టా అండ్ జెడ్ వాల్యూ డెల్టా 3 బై డెల్టా. ఓకే, సో హోప్ అందరికీ అర్థమైంది ఇది క్రామర్స్ రూల్. అండ్ దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రాబ్లమ్స్ పెడతాను గ్రూప్లోకి. అందరూ ప్రాక్టీస్ నోట్సెస్లో కంప్లీట్ చేసి రేపు మార్నింగ్ క్లాస్కి రాగానే చూపించండి.